ఎమ్మెల్యే చొప్పదండి ఎమ్మెల్యే గారికి, వేడిపల్లి సత్తన్న గారికి గజమాలతో సాల్వతో జయంతోత్సవ కమిటీ సత్కరిస్తున్నారు. సంఘ నాయకులందరూ ఈ సందర్భంగా నగర్ పోలీస్ కమిషనర్ మన గౌసాలం గారు కూడా ఈ బాబు జగజీవన్ రామ్ గారు ఏ ప్రాంతంలో అయితే పుట్టినో బీహార్ రాష్ట్రంలో అదే ప్రాంతంలో పుట్టినటువంటి వ్యక్తి గౌసాలం గారు. మన చెప్తున్నాడు, గత సంవత్సరం కూడా చెప్పింది అదే విషయం, ఇప్పుడు కూడా చెప్తున్నారు. వారిని మనల్ని ఉద్దేశించి మాట్లాడవస్తే కోరుతున్నాను. గౌరవనీయులు చొప్పరెడ్డి ఎమ్మెల్యే డాక్టర్ వేడిపల్లి సత్యం గారు, డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, అడిషనల్ కలెక్టర్ గారు, వేదిక మీద ఉన్న ఆల్ డిగ్నిటరీస్, దళిత్ కమిటీ లీడర్స్, ఈ ప్రోగ్రాం కోసం వచ్చిన అందరికీ నమస్కారం. ఈరోజు మన డాక్టర్ బాబు జగజీవన్ రామ్ గారిది 119 జయంతి సెలబ్రేషన్ కోసం మేము అందరికీ వచ్చాము. ఇప్పుడు చాలామంది స్పీకర్స్ మాట్లాడారు సార్ లైఫ్ గురించి. సార్ ది నేటివ్ ప్లేస్ నాన్ నేటివ్ ప్లేస్ ఏముంది కాబట్టి నేను కూడా రెండు నిమిషాలు మాట్లాడతాను సార్ గురించి. చాలా గ్రేట్ ఫ్రీడమ్ ఫైటర్, తర్వాత వెరీ స్ట్రాంగ్ అడ్వకేట్ ఫర్ సోషల్ జస్టిస్. సోషల్ జస్టిస్ కోసం అండ్ ఫ్రీడమ్ స్ట్రగల్ కోసం, ఈ రెండు గొప్ప పని కోసం సార్ నేమ్ ఇస్ నోన్. చైల్డ్హుడ్ టైంలో జరిగిన, స్కూల్ టైంలో జరిగిన డిస్క్రిమినేషన్ వల్ల, కాస్ట్ డిస్క్రిమినేషన్ వల్ల అప్పుడు సర్ది పోరాటం స్టార్ట్ అయింది. అప్పుడు నుంచి సైమల్టేనియస్లీ ఫ్రీడమ్ స్ట్రగల్ జరిగినప్పుడు కూడా సోషల్ జస్టిస్ కోసం కూడా, సమాజంలో జరుగుతుందా డిస్క్రిమినేషన్, అత్యాచారం గురించి కూడా చాలా పోరాటం చేశారు. ఆ తర్వాత ఇండిపెండెన్స్ తర్వాత కూడా కంటిన్యూస్గా 30 years వరకు లాంగెస్ట్ సర్వింగ్ యూనియన్ క్యాబినెట్ మినిస్టర్. చాలా మంచి పని చేశారు కంట్రీ డెవలప్మెంట్ కోసం. ఇండియా పాక్ వార్ 1971లో జరిగినప్పుడు డిఫెన్స్ మినిస్టర్, యాజ్ డిఫెన్స్ మినిస్టర్ ఈ సూపర్వైజ్ ద ఆపరేషన్. తర్వాత యూనియన్ మినిస్టర్ ఫర్ అగ్రికల్చర్ ఉండేటప్పుడు కూడా గ్రీన్ రెవల్యూషన్ మంచి ఇంప్లిమెంటేషన్ చేయడం జరిగింది సార్ ద్వారా. అండ్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ పోస్ట్ వరకు సార్ పని చేశారు. ఇప్పుడు ప్రతి ఇయర్ 5th April సమతా దివస్, ఈక్వాలిటీ డే మేము కంట్రీలో సెలబ్రేట్ చేస్తున్నాము ఆన్ ఒకేషన్ ఆఫ్ సర్స్ బర్త్ యానివర్సరీ. ఎందుకంటే సోషల్ జస్టిస్ కోసం, సోషల్ ఈక్వాలిటీ కోసం సర్ది చాలా కాంట్రిబ్యూషన్ ఉంది. అండ్ సర్ లైఫ్ ఈజ్ అన్ ఇన్స్పిరేషన్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. అండ్ మేమందరము ఇది నేర్చుకోవాలి ఈ సర్ లైఫ్ కాంట్రిబ్యూషన్, ఏ టాపిక్స్ కోసం, ఇష్యూ కోసం సార్ పోరాటం చేశారు. అండ్ ఇప్పుడు కూడా సమాజంలో ఇంకా ఇంప్రూవ్ అయింది, ఇంకా ఇంప్రూవ్ చేయాల్సిందే. మన సమాజంలో ఈక్వాలిటీ ఉండాలి, ఫ్రెటర్నిటీ ఉండాలి, స్ట్రాంగ్ బ్రదర్ ఉండాలి. సో దట్ ఈస్ ద మెసేజ్ ఫ్రమ్ సర్స్ లైఫ్. ఇప్పుడు ఈరోజు చాలా మంది స్పీకర్స్ మాట్లాడారు. దీంట్లో పోలీస్ రిలేటెడ్ కూడా, పోలీస్ విషయం కూడా చాలా మంది అడిగారు. దీంట్లో ఫస్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ రోల్ గురించి, స్పెషల్గా వీకర్ సెక్షన్ గురించి, దళిత్ కమ్యూనిటీ గురించి, ట్రైబల్ కమ్యూనిటీ గురించి, వీకర్ సెక్షన్ గురించి పోలీస్ డిపార్ట్మెంట్ ఇస్ ఆల్రెడీ దేర్ ఫర్ యువర్ ప్రొటెక్షన్. ఈ ప్రొటెక్షన్ కోసం ఒకటి షెడ్యూల్ కాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ ఉంది 1989, మళ్ళీ 2015లో పెద్ద అమెండ్మెంట్ జరిగింది. దీని ప్రకారం ఇప్పుడు స్టాటిస్టిక్స్ నేను చెప్తున్నా, లాస్ట్ ఇయర్ 1 yearలో 131 కేసెస్ అయింది. SC/ST యాక్ట్ కింద 131 కేసెస్ అయింది. ఈ ఇయర్ మార్చ్ వరకు కూడా ఫస్ట్ క్వార్టర్లో 44 కేసెస్ SC/ST యాక్ట్ కింద, ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ కింద రిజిస్టర్ చేయడం జరిగింది. దీంట్లో ఫేర్ ఇన్వెస్టిగేషన్ కోసం, అండ్ ఇది సీరియస్గా మేము తీసుకుంటాము. లా ప్రకారం కూడా ఒక ACP, DSP ర్యాంక్ ఆఫీసర్ దీనికి ఇన్వెస్టిగేషన్ చేస్తారు. తర్వాత ఓన్లీ ఇన్వెస్టిగేషన్ మాత్రమే కాదు, దీంట్లో కంపెన్సేషన్ కూడా వస్తాయి. అందరికీ నాలెడ్జ్ కోసం, ఇన్ఫర్మేషన్ కోసం 3 స్టేజ్లో కంపెన్సేషన్ వస్తాయి. ఒకటి FIR స్టేజ్లో 25%, తర్వాత ఛార్జ్ షీట్ స్టేజ్లో, ఛార్జ్ షీట్ అయిన తర్వాత ఆఫెన్స్ ప్రూవ్ అయిన తర్వాత మేము ఛార్జ్ షీట్ చేస్తాము కోర్టులో, అప్పుడు కూడా 25%. ఆ తర్వాత కోర్టులో మొత్తం ట్రయల్ అయిన తర్వాత కన్విషన్ వచ్చినప్పుడు వరకు, కన్విషన్ వచ్చిన తర్వాత 50%. ఇట్లా 3 స్టేజ్లో కంపెన్సేషన్ కూడా వస్తాయి. This act is very important for empowerment of Dalit and tribal community. దీనికోసం పోలీస్ డిపార్ట్మెంట్ కి ప్రైమ్ రోల్ ఉంది. దీంట్లో మేము ఇది ఇంప్లిమెంటేషన్ కోసం, ఫేర్ ఇన్వెస్టిగేషన్ కోసం, ఫేర్ ఇంప్లిమెంటేషన్ కోసం అవర్ డిపార్ట్మెంట్ ఇస్ వర్కింగ్ వెరీ హార్డ్. దీంట్లో స్టిల్ చాలా మందికి ఇండివిజువల్ కంప్లైంట్స్ ఉంటాయి. ఇక్కడ గ్రీవెన్స్ సెల్ ఉంది రైట్ సైడ్ లో, అక్కడ ఇండివిజువల్ కంప్లైంట్ ఏమైనా పోలీస్ రిలేటెడ్ ఉంటే కూడా అక్కడ మీరు డిపాజిట్ చేయండి.
తర్వాత ప్రతి ఇండివిజువల్ కేసు నేను స్వయంగా చెక్ చేస్తాను. దీంట్లో ఫేర్ ఎంక్వైరీ జరుగుతుంది, కేసు రిజిస్ట్రేషన్ అవుతుంది, విల్ డూ ఫేర్ ఇన్వెస్టిగేషన్ ఆల్సో. సో వన్స్ అగైన్ ఈ సర్ది బర్త్ యానివర్సరీ రోజు 119th బర్త్ యానివర్సరీ రోజు వీ షుడ్ రిమెంబర్ ద కాంట్రిబ్యూషన్ మేడ్ బై సర్ ఫర్ ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగల్, తర్వాత ఇండియన్ సొసైటీలో సోషల్ జస్టిస్ కోసం. చొప్పదండి ఎమ్మెల్యే గారు శ్రీ వీడిపల్లి సత్యం గారికి, కమిషనర్ ఆఫ్ పోలీస్ కరీంనగర్ గారికి, అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ, అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్, మున్సిపల్ కమిషనర్ గారికి, ఇక్కడ మాతో పాటు డయస్ మీద ప్రతి ఒక్క సంఘ నాయకులు, ప్రెస్ వైపు నుంచి వచ్చిన టీం మెంబర్స్, మేము కూడా ఇష్యూ వారీగా డిపార్ట్మెంట్ వారీగా హాస్టల్స్ కానివ్వండి, పెన్షన్స్ కానివ్వండి, ఇందిరమ్మ ఇల్లు రిక్వెస్ట్ కానివ్వండి, అదేవిధంగా ఎస్సీ అట్రాసిటీస్ మీద కేసెస్ బుక్ చేయడంతో పాటు కంపన్సేషన్ ప్రొవిజన్స్, మన హాస్టల్స్, మన కమ్యూనిటీ హాల్స్, మనం స్టార్టింగ్లో స్కీమ్స్ పరంగా ఇప్పటి వరకు మన ఎస్సీ డిపార్ట్మెంట్ వెల్ఫేర్ పరంగా ఏమేమి చేయబోయింది, ఏ విధంగా మనకి ఎన్హాన్స్మెంట్స్ వచ్చాయి, ఎక్కడెక్కడ మనకి ఇంకా ఫర్దర్గా అవగాహన పెంచి అప్లికేషన్స్ పెంచుకుంటూ ఎస్సీ కార్పొరేషన్ లోన్స్ కానివ్వండి, ఎడ్యుకేషన్ ఎన్రోల్మెంట్స్ కానివ్వండి, ఆ విధంగా కూడా ఎలా ముందుకు వెళ్తే మన జిల్లా ముందుకు వెళ్ళేటట్టుగా ఉంటుందో అది కూడా మాట్లాడడం జరిగింది. ఎస్సీ సబ్ ప్లాన్ ఒక రకంగా ఇంకొక ఎంపవరింగ్ ఫండ్స్ పొజిషన్ పరంగా అందులో మనం డిపార్ట్మెంట్ వారీగా ఫర్దర్గా ఏదైతే కేటాయించడం జరుగుతుందో, రీసెంట్ బడ్జెట్ సెషన్ కన్క్లూడ్ అయింది. పోయిన సంవత్సరం కూడా 40,000 crores వరకు ఇయర్మార్క్ చేయడం జరిగింది. మేజర్గా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్, మున్సిపల్ డిపార్ట్మెంట్ రకరకాలుగా అలాట్మెంట్స్ జరుగుతాయి. అవి కూడా రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క జిల్లా ఆఫీసర్తో, కన్సర్న్డ్ కాన్స్టిట్యున్సీ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్తో మాట్లాడుకుంటూ ముందుకు తీసుకుపోయేటట్టుగా చూసుకుంటాము. చాలా విషయాలు ఫర్దర్గా చెప్పబోతారు, అది కూడా గ్రీవాన్స్ సెల్లో ఖచ్చితంగా ఇవ్వండి. అదే కాకుండా రేపు కూడా ప్రజావాణి ఉంది, ఇది ఈ రోజుకే ముగించినట్టుగా కాకుండా గ్రీవాన్సెస్ కంటిన్యూడ్ ఉండాలి. మీ వైపు నుంచి రిప్రజెంటేషన్స్ కంటిన్యూడ్గా రావాలి. జిల్లా యంత్రంగా మేము మీకు ప్రతి ఒక్క ఇష్యూ మీద మాట్లాడగలగాలి, చెప్పగలగాలి. ఎంత టైం పడుతుందో ఒక సమస్య పరిష్కారానికి అది కూడా కరెక్ట్గా చెప్పగలిగితే జిల్లా యంత్రాంగం పరంగా మీ కాన్ఫిడెన్స్ పెరుగుద్ది. సో ఈ రోజుకి ఈ జయంతికి వచ్చిన వాళ్ళందరికీ ఇంకొకసారి శుభాకాంక్షలు. వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఉంటుంది. రాబోయే రోజుల్లో మనం ప్రీవియస్ కన్వర్జెన్స్ మీటింగ్లో మాట్లాడుకున్నట్టుగా 3 నెలలకు ఒకసారి, 6 నెలలకు ఒకసారి మళ్ళీ కలుస్తూ ఉందాము. స్కీమ్స్ పరంగా అవగాహన, మీ వైపు నుంచి ఉన్న సమస్యలు, భూభారతిలో ఉన్న సమస్యలు, కమ్యూనిటీ హాల్ సెంటర్స్గా మనకి ఫర్దర్ శాంక్షన్స్ ఎలా మనం తీసుకోగలుగుతాము, మీ రిప్రజెంటేషన్స్ ముందుకెళ్ళాలి, మీ రిప్రజెంటేషన్ స్టేట్ వరకు ముందుకెళ్ళాలి. కొన్ని విషయాలు ఎమ్మెల్యే గారితో కూడా డిస్కస్ చేయడం జరిగింది. స్టాచ్యూ పరంగా చెప్తారు. అన్ని విషయాలలో పాజిటివ్గా మన జిల్లాని ముందుకు ఎలా తీసుకొని వెళ్ళగలుగుతాము దాని గురించి ప్రయత్నం చేద్దాము. సో థ్యాంక్ యూ, అందరికీ ధన్యవాదాలు. ఏ సమస్యను వారి దృష్టికి తీసుకెళ్ళినా, ఏ సమస్య వారి దృష్టికి వచ్చినా కూడా తక్షణమే స్పందించి ఆయా శాఖలను అలర్ట్ చేసి, ముఖ్యంగా తిమ్మాపూర్లో గత ఎన్నో రోజులుగా అక్కడ స్టాచ్యూ విషయంలో వివాదం నడుస్తుంది. ఆ వివాదాన్ని కూడా పరిష్కరించడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటూ దానికి సంబంధించి ప్రభుత్వానికి కూడా లేఖ రాసింది. తొందరలో ఆ సమస్య కూడా పరిష్కారం అయిందని చెప్పి మనం అందరం ఆశిస్తున్నాం. అంతేకాకుండా చింతకుంటలో నిర్మించినటువంటి అంబేద్కర్ భవన్ కూడా గత 2-3 సంవత్సరాలుగా అది బిల్డింగ్ పూర్తి చేసి నిరుపయోగం ఉంది. అది కూడా తొందరలోనే ఉపయోగాలకు తీసుకొద్దామని చెప్పి ఇప్పుడే జిల్లా కలెక్టర్ వారి దృష్టికి తీసుకెళ్ళండి. వాటిని కూడా సమస్య పరిష్కారం కోసం ముందొచ్చిండ్రు. ఒక జగజీవన్ రామ్ జయంతి కానీ, అంబేద్కర్ గారి జయంతి కానీ ఈ ఒక్కరోజే కాకుండా ప్రతిరోజు ఏ సమస్యతో మనం పోయినా కూడా ఆ సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తామని చెప్పినటువంటి జిల్లా కలెక్టర్ గారికి మనందరి తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన కోసం అక్కడ భోజనం తయారైంది, అందరూ అన్నం తినండి. మళ్ళీ మనం విచారం మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే ముందు అన్నం తినండి, అందరూ అన్నం భోజనం చేయండి.
చెప్పాలని కొడిదాలు అయిందా అక్కడ సిస్టమేటిక్ అన్నం అరేంజ్మెంట్ చేయండి. ఒకటేసారి మీద వాళ్ళకి దయచేసి అందరు భోజనం ఎవరు కూడా మీరు అది కావద్దు. అందరికి భోజనాలు ఉన్నాయి, మీరు తిన్నంత తినవచ్చు. జిల్లా మల్లయ్య రాగంటి కళ్యాణి రాముడి మండలి రాముడు కొల్లిపాక లక్ష్మి సుంగపాక మల్లీశ్వరి ములుకుంట లక్ష్మి ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ సంబంధించింది గాలిపల్లి మనోహర్ బండారి దివ్య, గాలిపల్లి మనోహర్ బండారి దివ్య, అరుగుల హరీష్ పిట్టల నవీన్ల, వైరి సందీప్ చెరిపోట్ల సరిత, సంపత్ ఎస్సీ కార్పొరేషన్ సీనియర్ అసిస్టెంట్ సంపత్, గొల్లపల్లి మనోహర్ బండారి దివ్య, అరుగుల హరీష్ పిట్టల శృంఖలయ్య, వైరి సందీప్ చెరిపోట్ల సరిత, ఇంకొకటి అసెట్ డిస్ట్రిబ్యూషన్ లో భాగంగా వయోవృద్ధుల సంక్షేమ శాఖ ద్వారా డిజైన్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వారు శనిగరం కిషన్ కుర్క్యాల వారికి స్కూటీ అందజేయడం జరుగుతుంది. అరుగుల హరీష్ పిట్టల శృతులయ్య, వైరి సందీప్ జరిపోతుల సరిత, అలాగే వయోవృద్ధుల సంక్షేమ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ శాఖ ద్వారా కురికేల గ్రామానికి చెందిన షరిగల కిషన్ కు స్కూటీ ఇవ్వడం జరుగుతుంది. గౌరవ ఎమ్మెల్యే గారు గౌరవ కలెక్టర్ గారు చేతుల మీదుగా అబ్బాయి కింద ఉన్నారు, అబ్బాయి దగ్గరికి వచ్చి స్కూటీ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు అక్కడనే ఉండండి. ఈరోజు కరీంనగర్ పట్టణంలోని డాక్టర్ పూజ్య బాబు జగ్జీవరామ్ గారి 119వ జయంతి ఉత్సవ వేడుకలు చాలా ఘనంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ యొక్క ఉత్సవాలను చొప్పదండి శాసనసభ్యులు మరియు కరీంనగర్ డిసిసి అధ్యక్షులు డాక్టర్ మేడిపల్లి సత్యం గారు ప్రత్యేకమైన చొరవ చూపి ఆ మహనీయుల ఆశయాలు మనం రాబోయే ముందు తరాలకు అందించాలనేటువంటి ఒక ప్రధాన లక్ష్యంతో ఈ యొక్క జయంతి ఉత్సవాలను ఎన్నడూ కని విని ఎరగని రీతిలో వేలాది మందితో ఈ యొక్క జయంతి ఉత్సవ వేడుకలను నిర్వహించడం జరిగింది. అలాగే వివిధ సంఘాల నాయకులు, కార్యకర్తలు, అంబేద్కర్ వాదులు, మహిళలు, మేధావులు, విద్యావంతులు ప్రతి ఒక్కరు ఇందులో పాల్గొని ఈ యొక్క సభను విజయవంతం చేసినందుకు వారికి నేను ప్రత్యేకమైన జేబీఎం తెలుపుతా ఉన్నా. అలాగే ఈరోజు ఇంత గొప్పగా ఘనంగా నిర్వహించుకోవడం చాలా సంతోషకరంగా ఉంది. అలాగే ఇక్కడ సభ ఏర్పాటు చేసుకోవడానికి కూడా మనకు కల్పించిన హక్కు భారత రాజ్యాంగం రచించిన డాక్టర్ బాబాసాహెబ్ భీమ్రావ్ అంబేద్కర్ గారు ఏదైతే చట్టంలో పొందుపరిచినరో వారు కల్పించిన హక్కు ప్రకారమే ఈరోజు దళితులందరూ ఒకతాటి మీదకి వచ్చి ఇంత పెద్ద వేడుక ఏర్పాటు చేసుకొని ఘనంగా నిర్వహించుకోవడం అనేది ఇప్పటి వరకు కరీంనగర్ చరిత్రలో ఎప్పుడు కూడా చూడనటువంటి విషయం అని చెప్పి కోరుతా ఉన్నా. అలాగే దళిత సమాజం మరొక్కసారి తమ ఐక్యతను చాటుకొని అగ్రవర్ణాలకు, పెట్టుబడిదారులకు దౌర్జన్యాలు చేసే, దాడులు చేసే అగ్రవర్ణ వారికి మరొక్కసారి మేము మా శక్తిని మేము ఈ సభా వేదిక ద్వారా చూపించామని చెప్పి తెలియజేస్తున్నా. ఈ విధంగా కార్యక్రమాలు జరుపుకుంటూ రాబోయే తరాలకు వారు చేసినటువంటి సేవలను మనం తెలియజేసినప్పుడే మరింత వాళ్ళు విద్యావంతులై వారి జీవితాలు బాగుపడే విధంగా ముందుకెళ్తారని ఈ సందర్భంగా తెలుపుతా ఉన్నా. నా పేరు క్యాదాసి ప్రభాకర్, తెలంగాణ అంబేద్కర్ సంఘం జిల్లా అధ్యక్షులు పనిచేస్తున్నా.
అలాగే బాబు జగజీవనరావు గారి జయంతి ఉత్సవ కమిటీ సభాధ్యక్షులుగా పనిచేశాను. జై భీమ్, జై భీమ్, జై భీమ్.